అని అంటే లేదు లేదన్నారు. సార్ అరెస్ట్ చేస్తా అన్నా మీ ఇష్టం సార్, ప్రిపేర్ అయ్యి ఉన్నాము, అరెస్ట్కి డౌట్ వచ్చింది మీకు? 100% చేస్తారని అనుకున్నా. కానీ నోటీస్ ఇచ్చి రమ్మన్నారు. తర్వాత వెళ్ళి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ బెయిల్. మరి వాళ్ళు పారదర్శకంగా చేసినట్టే కదా అరెస్ట్. ఒకవేళ చేయాలనుకుంటే చేద్దరు కదా, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు కదా. నేను ఆ కేసు బెయిలబుల్ సెక్షన్, అవి పెట్టింది బెయిలబుల్ సెక్షన్ ఉంది కాబట్టి. సెక్షన్లు పెట్టాలి అంటే కాదండి, తలుచుకుంటే సెక్షన్లు పెట్టాలంటే ఏదో పెట్టరా. నేను ఎక్కడ వల్గారిటీగా వాళ్ళని ఎవరికో ఆ సంబంధాలు అంటగట్టు నేను పోస్టులు పెట్టే టైపు కాదు. ఇదే పెట్టిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో పదవుల్లో ఉన్నారు. తెలుగుదేశం మహిళలో పెట్టారు ఇట్లా వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడతా. జనసేనలో అయితే దానికి కోకొల్లలో. నేను ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ పోస్టులు పెట్టేది కాదు. నేను కొన్ని 100 డిబేట్లు అటెండ్ అయ్యి ఉంటా మీ దగ్గర కాబట్టి. అన్ని ఛానల్స్లో ఒక్కో రోజు 4-5 డిబేట్లు అటెండ్ అయినవి కూడా ఉన్నాయి. పొద్దున్నే మధ్యాహ్నం 2 డిబేట్కి, సాయంత్రం. సో ఎక్కడ నేను అంత వల్గారిటీగా మాట్లాడితే మీరు నన్ను పిలవరు కదా. సో నేను ఎక్కడ తప్పు చేయలా. సో ఇంకేదన్నా రకాలుగా కేసులు పెట్టుకుంటా అంటే వెల్కమ్, దానికి ఎక్కడ న్యాయపరంగా పోరాడతాం. వెటకారం వెంకటరెడ్డి, ఇది మీ ట్యాగ్ లైన్. ఇప్పుడు ఆ పోయిందా వెటకారం, ఇంకా ఉందా? ఏమో మరి డిబేట్ చూసినా కింద కామెంట్లో వాళ్ళు ఉంది అంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఎందుకండి ఆ రకంగా? అది మొదటి నుంచి మీ నేచర్ అలాగే ఉంటుందా? ప్రతిదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడి ఉండొచ్చు. నేను సబ్జెక్ట్తోనే వెటకారంగా మాట్లాడి ఉంటా తప్ప ఏమీ లేకుండా మాట్లాడి ఉంటాను. సో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మాట్లాడతా. వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఏముందంట, మీకు 11 వచ్చినాయని వాళ్ళు వెటకారం చేయొచ్చు మమ్మల్ని. వాళ్ళకి మొన్నటిదాకా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా, మేము మాట్లాడుంటాం, వాళ్ళు మాట్లాడవచ్చు మమ్మల్ని. మాటలు వేరు, మీ ఎక్స్ప్రెషన్స్ వేరు కదా. ఎక్స్ప్రెషన్స్ అంటే ముగ్గురు అవతల పక్క ఉండి ఒక్కళ్ళనే అవతల పక్క ఉంటే, ముగ్గురు అవతల పక్క డిబేట్లో కూడా 3 పార్టీలు, మీరు న్యూట్రల్గా యాంకర్గా, నేనేమో ఇక్కడ ఒక్కడిని. మరి నేను ఒక్కరిని మరి ముగ్గురు మీద అటాక్ చేసేటప్పుడు, వాళ్ళు ముగ్గురు నా మీద అటాక్ చేస్తున్నప్పుడు వస్తుంది కామన్గా వెటకారం వస్తుందా? అప్పుడు సబ్జెక్ట్తో కూడా వెటకారం రావచ్చు. అది వెటకారం ఇంకా పోలేదు. ఆ ట్యాగ్ లైన్ అలాగే ఉంటుందా ఈ 5 సంవత్సరాలు? సార్ నేను సబ్జెక్ట్తో మాట్లాడతా, అది అవతల వాళ్ళకి మాట్లాడే స్టైల్లో వాళ్ళకి వెటకారంగా అనిపించవచ్చేమో. సో దానికి నేను కాదు కదా బాధ్యుడిని. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. సో వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మేము తీసుకున్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా తీసుకోవాలి. మీ మీద ఎవరు ఎక్కువ టార్గెట్ అని మీరు భావిస్తారు? టీడీపీయా, జనసేన? జనసేన. ఎందుకు వాళ్ళే? ఎందుకండి జనసేన నా మీద ఎక్కువ టార్గెట్? ఫోన్లో రీజన్ తెలుసా? ఏమంటే వాళ్ళ మీద బాగా అటాక్ చేసే దాంట్లో జనసేనలో నేను సరే ఒప్పుకుంటారా? ఇది అటాక్ చేశారని ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తారు వాళ్ళు? రాజకీయ పార్టీగా 100 డిబేట్లు అటెండ్ అయినప్పుడు, మరి ప్రతి డిబేట్లో వాళ్ళు నాకు ఎదురు పడుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మేము అటాక్ చేయకుండా చేతులు కట్టుకుని ఎట్లా కూర్చుంటాం? మీకు ఇక్కడ ఆలోచించాల్సింది, వెంకటరెడ్డి గారు ఒక్కరే డిబేట్లో పాల్గొనట్లేదు కదా, వైఎస్ఆర్సీపీ చాలా మంది పాల్గొంటున్నారు. టార్గెట్ మీరెందుకు అయ్యారు అన్నది ఒక్కసారి ఆలోచించుకున్నారా? పడుకుని అమ్మో ఓకే అప్పుడు నేను ఇలా చేయబట్టిగా కదా ఇలాగేమో అని. నేను దాని గురించి ఆలోచించలా. ఇంకా వాళ్ళు అటాక్ చేయనండి, ఏది పర్సనల్ అటాక్ కాదు, నేను పర్సనల్ అటాక్ గురించి మాట్లాడలా. మీరు డిబేట్లో వాళ్ళు అటాక్ చేయనండి, ఏదైతే మాటల తోటాలతో, మేము కూడా మాటల తోటాలతోనే అటాక్ చేస్తాం, అంతవరకే తీసుకుంటాం తప్ప అదే డిబేట్ అయిపోయినాక వాళ్ళే నాకు శత్రువులు కాదు, వాళ్ళు నాకు రాజకీయ ప్రత్యర్థులు. సో మా నాయకుడిని అంటే మేము ఒప్పుకోం. ఖచ్చితంగా అంతకు పదునైన భాషతోనే మాట్లాడతాం. 40% ఓటింగ్ కలిగినటువంటి రాజకీయ పార్టీ, ఒకసారి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి సింగిల్గా పోటీ చేసి 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి పార్టీ. సో 5-6%తో ఏదో 21 సీట్లు వచ్చిన వాళ్ళతో ఏదో మా మీద అటాక్ చేస్తా అంటే, మీ సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండాలి అని అంటే కుదరదు కదా. గతంలో 2019 నుంచి 24 వరకు అధికార ఆ గర్వం అన్నది బాగా తలకెక్కింది వైఎస్ఆర్సీపీకి. ఇప్పుడు అది దిగిందా? మేమేం గర్వం మాకు నిజంగా తలకెక్కితే మేము నిజంగా ప్రజలకు మంచి చేసేవాళ్ళం కాదు కదా. మా అందరికి మేమే మంచి చేసేసుకొని ఆ గర్వంతో ఉండేవాళ్ళం. ఏం మంచి అండి, 11 సీట్లు వస్తే మీరు మంచి చేశారు, ప్రజలు కదా నమ్మలేదు. సార్ మేము ఏ రోజు ఏ మంచి చేయలేదు చెప్పండి. 2,70,000. అరే మీరు అంత చేస్తే ఎందుకు విశ్వసించలేదు? ఈవీఎం ఇంకా లేనివి తీసుకొస్తే ఇంకెవరేం చెప్తారు? చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పోలైన ఓట్లకి కౌంటింగ్ రోజు ఓట్లకి ఎందుకు తేడా అవుతుంది? అది దేశవ్యాప్తంగా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ అని కాదు కదా, ఇప్పుడు దాని మీదే కదా అవుతుంది రచ్చ. ఎట్ట తేడా వస్తుంది సార్? మీరు పోలైన ఓట్లు మీ ఊర్లో 500 ఉన్నాయి అనుకోండి సార్, 500 కోట్లు పోలైన ఎంత డిఫరెన్స్? మీ అంచనా ఎంత డిఫరెన్స్ వచ్చింది? 49 లక్షల ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ లో. డిఫరెన్స్ 12%. ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి సార్? మేము మంచి చేసాం, మేము 11 సీట్లు వచ్చి ఓడిపోయామని మీరు అడిగిన దానికి ఇది ఈవీఎం కాకపోతే, మహిమ కాకపోతే నిజంగా ఇలా చూసేసి 90,000, ఇందా నేను చెప్పినట్టు 80,000, పోటీ చేసిన ప్రతి సీట్లు 60,000, 70,000